ప్రతి ఆదివారం ఉదయం శ్రీ సత్యసాయి సేవా సమితి వారి బాల వికాస్ క్లాసులండి కోదండరామాలయం ప్రాంగణంలో చాలా చక్కగా జరుగుతున్నాయి. చక్కటి విలువలతో కూడిన పద్యాలు, శ్లోకాలు, అలాగే చిట్టి చిట్టి కథలు ఇవన్నీ చిన్నారులకి చాలా చక్కగా నేర్పిస్తున్నారండి. పిల్లలకి పర్యావరణం పట్ల అవగాహన కలగాలని ఈరోజు నేను కొన్ని ఆకుకూర విత్తనాలు, ఆకుకూర మొక్కలు, అలాగే సులువుగా పెరిగే మొక్కలు ఇవన్నీ తీసుకుని వచ్చానండి. ఇప్పుడు విత్తనాలు ఇవి చూపిస్తూ వారికి ఆ మొక్కల గురించి అవగాహన కల్పించాలని నా ఈ చిరు ప్రయత్నం. చుక్కకూర, ఇది పచ్చలి కూర, ఓకే. ఇది పాలకూర, ఓకే. ఇదేం కూర చెప్పండి? ఇది ఈజీగా దొరికేదే. ఎస్, వెరీ గుడ్. తోటకూర, ఓకే. ఇదేంటిది? బచ్చలి కూర. ఇవన్నీ ఇది కూడా తోటకూరే. తోటకూరలో కూడా రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. ఏదైనా సరే హెల్త్ కి న్యూట్రియంట్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఆకుకూరలు కంపల్సరీ తినాలి. అలాగే ఇదేం కూర? ఇదేం కూర చెప్పండి? గోంగూర. పుదీనా, ఇదేంటిది? పుదీనా. మరి ఇవన్నీ ఆకుకూరలని మీరు శుభ్రంగా చక్కగా తింటారా అన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. అందరూ తింటారా? అమ్మ వాళ్ళు పప్పులో వేసినా, కూర కింద చేసినా, ఎలా చేసినా చక్కగా తినాలి. ఏమా అందరూ తింటారా ఆకుకూరలు? ఓకే. ఇప్పుడు విత్తనాలు చూపిస్తాను మీకు. ఏ ఆకుకూర విత్తనం ఎలా ఉంటుంది. ఇదిగో, ఇది గోంగూర. ఇదేం విత్తనాలు? ఇగో తోటకూర. ఇదేం విత్తనం? తోటకూర. తెలిసినయా ఆకుకూరలు అవి ఎలా ఉంటాయి, సీడ్స్ అవి ఎలా ఉంటాయో?